సార్ ఈ పరకమణి వ్యవహారంలో డిసెంబర్ 2కి డెడ్ లైన్ పెట్టింది కోర్టు. ఈ లోపల మేము మొత్తం దీని సంగతి ఏంటో తేల్చేసి ఇచ్చేస్తామన్నారు. అసలు కౌంటర్లు దాఖలు చేయడానికి హైకోర్టు మొట్టికాయలేసి ఫైన్లు కూడా కట్టించి ఏది కౌంటర్ వేయడానికి టైం లేదు మళ్ళీ పొడిగించమని అంటే 20,000 అంత కట్టించారు కూడా, ఒక చిన్నపాటి చురకలాగా. అంత టైం వేస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇన్ని కోణాలు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ 2 కల్లా నివేదిక ఇవ్వటం అంటే ఓకే, మేబీ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో, మనకి అదంతా ఒక ఎత్తు. అయితే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం సార్, ఈ రవికుమార్ అన్న అతను ఒక్కడైనా దీంట్లో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది, అతనే 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద నెక్సెస్, ఒక ముఠానే ఉండుంటుంది. ఇతను మాత్రమే ముందు చూపించేసేసి ఏదో ప్రక్షాళన చేశామని చెప్పేసి అది కూడా చట్ట విరుద్ధంగా అని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టు వ్యాఖ్యానించింది ఆ లోక్ అదాలత్లో రాజీ చేయటం గురించి. ఇంకొకటి మనం అప్పుడు కూడా అనుకున్నాం, అసలు ఈ రవికుమార్ అన్న క్యాండిడేట్ అసలు ఎక్కడ, వీళ్ళ పరిధిలోనే ఉన్నాడా, ఆయన మీద ఒక కన్నేసి ఉంచారా, ఎప్పుడైతే అతన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తే అప్పుడు వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, అసలు నిజంగా అతని సేఫ్టీ పరిస్థితి ఏంటి అని కూడా అనుకున్నాం. ఇప్పుడు నిన్న సిఐడి వాళ్ళు అక్కడ విజువల్లో చూపిస్తున్నాం మనం, అది చూపించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే అతను హైదరాబాద్లో ఉన్నాడని మాకు సమాచారం వచ్చింది, కానీ అతను ఎక్కడున్నాడు, అతను వివరాలు కానీ అతను పూర్వపరాలు ఏమైనా ఉంటే లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ నంబర్కి చెప్పండి అని చెప్పేసి అంటే పెద్ద వింతగా ఉంది. ఇది మరి 20 మంది ఉన్నామంటున్నారు, 5 బృందాలుగా ఉన్నామంటున్నారు, సిఐడి, ఏసీబీలు, లేకపోతే సిట్లు ఉన్నాయి. మరి ఇంత పెద్ద అధికారులను పెట్టుకొని నంబర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే నా వరకైతే పర్సనల్గా ఆశ్చర్యం అనిపించింది, చోద్యంలాగా అనిపించింది సార్. వాట్ యు సే? మీరు చెప్పినట్లు ఇక్కడ ఒక 3-4 అంశాలు. ఒకటి, డిసెంబర్ 2 లోపల మొత్తం వచ్చేసి దర్యాప్తు పూర్తి చేసుకుని నివేదిక హైకోర్టుకు ఇవ్వగలరా లేదా అనేది ఒకటి. పర్సనల్గా మరి మామూలుగా డీజీ గారే, రవిశంకర్ గారే ఆయనే ప్రెస్ మీటింగ్ పెట్టాడు కాబట్టి మామూలుగా వచ్చేసి అది ఏమన్నా కొంచెం లేకుంటే ప్రెస్ మీటింగ్ పెట్టిండేమో. ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన డెడ్ లైన్ కూడా చెప్పాడు కాబట్టి బహుశా వచ్చేసి దానికి బైండ్ అయి ఉంటాడేమో. అది పూర్తి అవుతుందా పూర్తి కదా ఏమేరకు అనేది అది ఏదో విధంగా క్లోజ్ చేస్తారేమో అనిపిస్తుంది. అది దాంట్లో ఏముంటుంది అనేది తర్వాత కథ. డిసెంబర్ 2కు ఆయన పర్సనల్గా ప్రెస్ మీటింగ్ పెట్టాడు కాబట్టి నివేదిక సమర్పిస్తారనేది ఒకటి. ఇక రెండవది, మీరు చెప్పినట్లు దీంట్లో రవికుమార్ ఒక్కడేనా, దీని బ్యాక్గ్రౌండ్ ఉంటుందా అంటే మీరు చెప్పినట్టు డెఫినెట్గా దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది చోరీ కనిపెట్టింది వచ్చేసి 2023 మార్చిలో, ఒకరోజు వచ్చేసి 2023 మార్చిలో నిందితుడు రవికుమారు, దాన్ని కనిపెట్టింది సెక్యూరిటీ గార్డ్ చంద్ర. ఎఫ్ఐఆర్ వచ్చేసి తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు. కానీ అతను డ్యూటీలో జాయిన్ అయింది ఎప్పుడు? 1985 నుంచి ఉన్నాడు. ఇది 2003 మార్చిలో కనిపెట్టారు. అంటే అతనికి అలవాటు ఉన్నట్టే. దొంగనానికి ఒకసారి దొంగతనం చేసి వదిలిపెట్టాడు కదా, అది దేవుడు కానీ ఇంకోటి కానీ దానికి ఒకసారి దానికి రాకనే ఉండాలి, కానీ ఇంకా దేవుని భయం పోయే కదా చేసిన అతను. కానీ డెఫినెట్గా అతను అంతకుముందు 1985 నుంచి ఉన్నాడంటే డెఫినెట్గా అది గతంలో అనేక సార్లు అది హ్యాబిచువల్గా చేసి ఉంటాడు. చేసినప్పుడు ఆ డబ్బుతో మిగతా స్థిర చరాస్తులు ఇవన్నీ కొనేదానికి డెఫినెట్గా వచ్చేసి వేరే వాళ్ళ సహకారము ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇది ఒక రోజుతో కాదు వచ్చేసి. కాబట్టి డెఫినెట్గా వెనకల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతనికి సహకరించిన వాళ్ళు డెఫినెట్గా ఉంటాడడానికి ఆస్కారం ఉంది. అది రెండవది. మూడవది వచ్చేసి అతను బతికి ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడు అనేది కూడా చాలా వాల్యుబుల్ ప్రశ్న. ఎందుకంటే ఫండమెంటల్గా అతను దొరికితే కదా మిగతా డిసెంబర్ 2 లోపల ఇవ్వాలంటే మిగతా ఎన్నైనా ఉండొచ్చు, సీసీటీవీలు అవి ఇవి, మిగతా డాక్యుమెంటరీ, కొన్ని పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఫండమెంటల్గా వచ్చేసి నిందితుడు దొరికితే కదా
డిసెంబర్ 2 లోపల. కాబట్టి అది ఒక ఆ, పెద్ద పజిల్ అన్నమాట. ఇంకా నాలుగవది, సరే, ఆ, ఈమెయిల్ తర్వాత ఫోన్ నంబర్స్ ఇచ్చారంటే సరే, ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా మేలే కదా. ఒక్కోసారి ఆ, మనము టీవీలలో చూస్తుంటాం, వచ్చేసి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చినా మంచిదేనా అతని గురించి కానీ, ఇంకా ఆ, అతనితో సంబంధాలు ఉండేవాళ్ళు కానీ, ఏమేమి అతను ఆస్తులు ఉన్నాయి, స్థిర చరాస్తులు, తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పేదానికి కొందరికి స్కోప్ ఉంటుంది. సరే, దానివల్ల మనము అది పెద్ద లాభం లేకున్నా కానీ నష్టమేం లేదు కాబట్టి దాన్ని మనము వెల్కమ్ చేయొచ్చు. కాబట్టి ఈ 4 కోణాల్లో మనం ఆలోచించాలి. ఒకటి, డిసెంబర్ 2 లోపల ఇవ్వగలరా అంటే ఇస్తారు అనిపిస్తుంది, కానీ అతను దొరకాలి కదా అని రెండవది. అతను ఒక్కడే ఉండడు, చాలా మంది ఉండే అవకాశం ఉంది అనేది మూడవ అంశము. తర్వాత ఫోన్ నంబర్స్ ఇవ్వడం వచ్చేసి అదేమి దాన్ని మనము వెల్కమ్ చేయొచ్చు అని అనిపిస్తుంది.